మంగళహాట్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ సమీపంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. పతంగులు తయారు చేసే గోదాంలో ప్రమాదం జరిగింది. గోడౌన్ మొత్తం పతంగులే ఉండడంతో మంటలు వేగంగా వ్యాపించాయి. దట్టమైన పొగ కమ్మేయడంతో పరిసర ప్రాంత ప్రజలు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది మంటలు ఆర్పివేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి పాపన్న అందిస్తారు. దీపావళి సందర్భంగా హైదరాబాద్ నగరంలోనైతే వరుస అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇంతకుముందే బహదూర్పురలో కూడా ఒక అగ్ని ప్రమాదం జరిగింది. ప్రస్తుతం మనం గోషామహల్లోని మంగళహాట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నాము. మన వెనుక ఏదైతే ఇక్కడ అగ్ని ప్రమాదం కనిపిస్తుందో ఇక్కడ ఇది మన పతంగులు ఏదైతే కైట్స్ ఉంటాయో సంక్రాంతికి ఎగురేసే కైట్స్ తయారు చేసే గోదాం. ఇది చాలా పెద్ద గోదాం. ఈ రేకుల షెడ్ మనందరం కూడా విజువల్స్లో చూడొచ్చు. ఈ ఫైర్ యాక్సిడెంట్ జరగడంతో ఈ రేకుల షెడ్ అంతా కూడా పడిపోయింది. ఎందుకంటే పతంగులు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా పేపర్ తోటి తయారవుతాయి కాబట్టి లోపల ఈ గత 7-8 నెలల నుంచి చేస్తున్న స్టాక్ కైట్లన్నీ కూడా లోపల ఉండడంతో చిన్న ఫైర్ రావడంతో ఇదంతా కూడా ఖాళీ బూడిదైన చూడొచ్చు మనం. దాంతోపాటు లోపల కొన్ని వాహనాలు కూడా ఉన్నాయి. ఏదైతే లోపల అగ్నికి ఆహుతి కావడంతో ఆ పతంగులు చెరకాలు వాటితో పాటు ఇక్కడ కనిపిస్తున్నట్టు కొన్ని బైకులు కార్లు కూడా లోపల పెట్టడం జరిగింది. అంటే స్పేస్ ఉండడంతో పెట్టడంతో ఇవి బండిలు కూడా అగ్నికి ఆహుతి అయిపోయి పూర్తిగా దగ్నమైన విజువల్స్ కూడా మనం ఎక్స్క్లూజివ్గా చూడొచ్చు. ఇంకా వెంటనే సమాచారం అందుకున్న గోషామహల్ పోలీసులు అదేవిధంగా ఫైర్ సిబ్బంది కూడా ఇక్కడికి వచ్చేసి ఫైర్ సిబ్బంది వచ్చి మంటలు ఆర్పే ప్రయత్నం అయితే చేస్తున్నారు. మనం ఇంకా విజువల్స్లో చూడొచ్చు. గత 2 గంటల నుంచి కూడా ఈ ఫైర్ని అంటే ఈ అగ్నిని కంట్రోల్ చేయడానికి ప్రయత్నిస్తున్నప్పటికీ లోపలంతా కూడా పేపరు అదేవిధంగా చక్రాలు ఏదైతే ఉంటాయో అవన్నీ కూడా కట్టెకు సంబంధించినవి కాబట్టి ఇంకా మంటలు అయితే అదుపులోకి రావలేవు. అసలు ఈ మంటల గల కారణమైతే ప్రాథమికంగా స్థానికులు చెప్తున్న దాని ప్రకారం మాత్రం ఈరోజు దీపావళి సందర్భంగా పటాకులు కాల్చారు. పటాకులే మాత్రమే దీని కారణం అంటున్నారు. మనతో పాటు ఇక్కడ గోషామహల్ ఏసీపీ సుదర్శన్ సార్ కూడా ఉన్నారు. వారిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం. సార్, అసలు ఈ అగ్ని ప్రమాదం ఏ సమయంలో జరిగింది? దీనికి గల కారణాలు ఏమై ఉంటాయి? ఇది రాత్రి 11 గంటలకు అంటే 2 hours ముందు జరిగింది. ఇది ఇక్కడ అనుకుంటున్నది ఈ పతంగ మన ఏదైతే ఫైర్ ర్యాకెట్స్ పైనుంచి ఖాళీ వచ్చి పడినట్లు చెప్తున్నారు. ఇక దీనికి 2 hours నుంచి ఇక్కడ మొత్తం కూడా లోపల పతంగ మెటీరియల్ కాబట్టి అంతా అంటుకునే వుడ్ అదంతా ఉన్నది. దాంట్లో ఉన్న కార్లు కూడా డ్యామేజ్ అయిపోయినాయి. ఇది వేరే అనుమానం ఎవరికి లేదు, ఎలాంటి ఇంజురీస్ లేవు. కాకపోతుందంటే ఆ శివలాలు యొక్క నష్టపరిహారం బాగా ఎక్కువ జరిగింది ఆయనకు. అంటే ఇక్కడ కైట్స్ పతంగులు ఎంత విలువ గల సామాన్లు లోపల ఉండే సార్ ఈ ఫైర్ యాక్సిడెంట్ కన్నా ముందు? ఫైర్ యాక్సిడెంట్ కంటే ముందు వాళ్ళ కార్లు ఉన్నాయి. పతంగులు అంటే ఈ 6 నెలల నుంచి ఆయన ఎవరైతే మెటీరియల్ తయారు చేస్తారో వాళ్ళతో తీసుకొని పెట్టుకున్న హెవీ మెటీరియలే ఉన్నది. ఇంకా జస్ట్ దీపావళి అయిపోతే మళ్ళీ నా పతంగులు బయటికి సేల్ చేసుకునే అవకాశం ఉన్నది. బాగానే నష్టం అంటే కరెక్ట్ చెప్పట్లేదు. ఒక 30-40 లక్షల దాకా నా ప్రాపర్టీ అంతా. ఈ షెడ్ కూడా కూలిపోయింది కదా, 3 కార్లు పోయినాయి. కాబట్టి ఇది కూడా అన్ని కలిపితే ఒక 30-40 lakhs నష్టం అనే మాట అన్నాడు. 4 ఫైర్ ఇంజన్లతోటి మంటలు ఆర్పుతున్నప్పటికీ ఇంకా పూర్తి స్థాయిలో మంటలు మాత్రం అదుపులోకి రావడం లేదు. ఎందుకంటే ఆ రేకుల కింద ఉన్న సామాగ్రి ఇంకా కాలుతూనే ఉంది. ఇంకా కూడా జేసీబీల సహాయంతో కూడా వాటన్నిటిలను ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తూ పూర్తి స్థాయిలో మంటలు అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తామంటూ కూడా ఇక్కడ స్థానికంగా ఉన్న పోలీసులతో పాటు ఫైర్ సిబ్బంది కూడా చెప్తున్నారు. వీడియో జర్నలిస్టు పవన్తో ముగుల పాపన్న, బిగ్ టీవీ, గోషామహల్.